ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా? ఏ కాకూడదా? కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను. నీకెలా వచ్చింది? అదంటే అదంటే నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఏ తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. తప్పు. ఆచారా, నా మనసులో నీకిప్పుడు 100కి 100 మార్కులు పడిపోయాయి. వాయ్ వాయ్ వాయ్, రావాయ్ వచ్చారావు, చలిమంట కాగుదాం. వాడి పాటి కాగుతానే ఉంటాడు. చలిగా ఉంటే వేడి చెయ్యనా? రావి నగువ రావి గుండెలోకి గుట్టుగా. ఏం గాలి, ఏం కావాలి? సిగ్గుపడ్డ చంద్రుడు చీకటింట దాగిపోయే. ఏవేమిటో చెయ్యాలని చూశాను ఇన్ని నాళ్ళు. రావి నాకు వరావే గుండెల్లోకి పుట్టుగా. ఏం గాలి, ఏం కావాలి? వెచ్చగా నీలో దాగిపోవాలి. చలిగా ఉంటే వేడి చెయ్యనా? రావి నగువ రావే గుండెల్లోకి పుట్టుగా. ఏం గాలి, ఏం కావాలి? మంచు కమ్ముకున్న వేళ ముంచుకొచ్చే వింత బాధ. పండుకున్న ఆశలన్నీ మేలుకుంటే ఎంత బాధ. నా నవ్వు నీకివ్వాలని మనసార కోరుకున్నా. నీ బాధ నాదవ్వాలని
చేయనా రావే నగువ రావే గుండెలోకి రుటుగా ఏం కావాలి అవును చేతులకేమిటి ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది. సక్కుబాయ్ అమ్మో, పిక్కి తమ్ముడు వచ్చాడు ఇప్పుడు ఎలాగా? మీకేం భయం లేదు ఉండండి ఇప్పుడే ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. మీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది, దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటినా? అదే అజలా అవుతుంది. మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే. తీస్తాను. ఇయ్యలేమంటుంటే పందెమా? పందెం పందెం. పందెం ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? యా. వస్తానే. అయ్యి బాబాయ్, ఇదంతా నా స్పీడే. కాదు, మేడ మీద అద్దెకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా భలే డైలాగ్ కొడతావు, అర్థం కాకుండాను. రెడీ. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫినీ ఇల్లు. మంచి చెక్క, పిట్ట పిట్టలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెప్తా. అబ్బా ఎవరు నా ఇంటి మీద రాయ అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేయాలని. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడి మెడమించి? అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి విషయం రిపోర్ట్ చేయి. ఎస్ సార్ తగలబడా వెళ్ళవయ్యా. అలాగే సార్. ట్రైను 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ శవాన్ని రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి ఈ రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉన్నారుగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఏయ్, ఉంటావా? రా. ఒంటరిగా ఉండగలవా? ప్రసన్నాంజనేయం, ప్రవాసాంజనేయం, చిచి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ శక్తి, ప్రదీప్ శక్తి, చిచి విడవడండి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం.
అదేంటమ్మా చిలకరించమంటే పేడగలపు తెల్లెడు తెలుతున్నావు. చిలకరించు చిలకరించు. అమ్మా ఇటురామ్మా. చూడమ్మా, అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏం నువ్వు చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా. నువ్వు కింద చిప్పాడు సిగ్గేదు. వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఉంది ఉంది. ఏంటి? డా డా డైరు. ఇక మొదలెట్టండి. ఏంటి? వైద్యం. వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండం దశకుడో భలే. ఎవరివే నువ్వు? తోలు బెల్ట్ కొట్టానంటే తొక్క రేగిపోద్ది. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం దే దే దే. నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా. షూ షూ. వెళ్ళు. సార్, చేతికి బేడీలుంటే మా అమ్మ కంగారు పడుతుందేమో. నిజమేనా?